నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. హామీల అమలుకు శ్రీకారం, తొలి కేబినెట్లో కీలక నిర్ణయాలు, ఆ 5 సంతకాలకు ఆమోదం, గంజాయి నియంత్రణకు 5 మంత్రులతో కమిటీ, జూలై నుంచి పెన్షన్ 1న బకాయితో కలిపి చేతికి 7,000 రూపాయలు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం, తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణక నిర్ణయం, ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే అని చెప్పి 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు కూడా ఓకే చెప్పిందంటే నిన్న మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దాంట్లో ప్రధానంగా 5 అంశాలపైన హామీల అమలుకు శ్రీకారం చుట్టారని, 5 సంతకాలు ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి రోజు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన ఇట్లా పెట్టారు. ఈ 5 సంతకాలకు సంబంధించి ఆమోదం తెలిపింది కేబినెట్ 5 సంతకాలకి. వాటితో పాటు గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఉక్కుపాదం మోపాలి అని చెప్పి గంజాయి నియంత్రణకు 5 మంత్రులతోనే ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఇంకోటి 7 అంశాలతోనే శ్వేతపత్రాలు విడుదల చేయాలి 7 శాఖలకు సంబంధించి అని చెప్పి కూడా ఒక ఆమోదం తెలిపారు. కానీ మొత్తానికి రాష్ట్ర కేబినెట్ మొట్టమొదటి సమావేశం జరిగేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఒక మార్పు కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే, ఆ మార్పులో భాగంగా చాలా పెద్దగా హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి. ఆ హామీలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిద్దేమో, హామీలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారేమో, క్యాబినెట్లో వస్తుందేమో, సూపర్ 6కి సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, రాజధాని విషయం కానీ, పోలవరం విషయం కానీ అని అనుకున్నారు, ఎక్స్పెక్టేషన్ చేశారు ప్రజలు. కానీ ఏదైతే మొదటి 5 సంతకాలనే అదే సంతకాలకు సంబంధించి చర్చ, అదే సంతకాలను ఆమోదించడం, అది సూత్రప్రాయమే, దాంట్లో పెద్దగా విషయం లేదు, దాంట్లో పెద్ద డిబేట్ ఉండదు. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టిన తర్వాత దాన్ని కేబినెట్ ఆమోదించడం అనేది ఒక టెక్నికల్ ఇష్యూ తప్ప దాంట్లో కొత్తగా చర్చ, దాంట్లో కొత్తగా మాట్లాడేది ఉండదు. ఈ శ్వేతపత్రాలు విడుదల 7 అంశాలపైన, గంజాయి నియంత్రణ పైన మంత్రివర్గ ఉపసంఘం సబ్ కమిటీ వేయటం అనేది ఈ 2 అంశాలు. ఇది కాదు ప్రజలు కోరుతుంది. మీరేం శ్వేతపత్రాలు విడుదల చేస్తారు అనేది కాదు కోరుకుంది. ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏంది, ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ఏంది, రైతు భరోసా పైన, ఇట్లాంటి అంశాలపైన, యువతకు ఉద్యోగాలపైన ఏటా 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, వాటి గురించి ఏమైనా చర్చ జరిగిద్దేమో, వాటి గురించి ఏమైనా అమలుకు సంబంధించి ఆమోదం తెలుపుతుందేమో క్యాబినెట్ అని చెప్పి ఆశించారు ప్రజలు. అత్యంత ప్రధానమైన అంశం ప్రజలు అటెన్షన్గా చూస్తున్నది, ఒకటి పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచి జూలై 1 నాడు 7,000 రూపాయలు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తారని అది ఆమోదం తెలిపారు. అది ఓకే, అది మొట్టమొదటి సంతకాలలో మీరు పెట్టారు కాబట్టి. దాంతోపాటు 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి రేషన్ కార్డు ఉండి 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరమణులకి, బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అది ఒక హామీ ఇచ్చారు, హామీ చాలా వర్కౌట్ అయింది, బీసీ ఓట్ బ్యాంకు కన్వర్ట్ అయింది. దాని గురించి చర్చ లేదు. మరి భవిష్యత్తులో అయినా ఉంటుందా? లేదు. లాస్ట్ టైం 2019కి ముందు, ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ ఇట్లాంటి అని 2019లో పెట్టిండి, ఎలక్షన్కి ముందు 2018, 2019 మధ్యలో లాస్ట్ ఇయర్లో ఎలక్షన్కి పోయే ముందు. మరి అట్లాంటిది ఏమైనా చేస్తారా? నిరుద్యోగ భృతి, ఇవన్నీ ప్రధానమైన అంశాలుగా తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేసి 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ వస్తుందని, నిరుద్యోగ భృతి వస్తుందని, నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వస్తాయని, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తాయని, చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి అయింది, విజన్ ఉంది, పోలవరం అయింది, రాజధానికి సంబంధించి కంప్లీట్ అయింది అన్నారు. సరే, రాజధాని పోలవరం అంటే లాంగ్ స్టాండింగ్, అది ఆన్గోయింగ్ ప్రాసెస్. కానీ ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, పెన్షన్లు 50 సంవత్సరాల నిండిన బీసీ సోదరులకి పెన్షన్ల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు. వాటిని ప్రధానంగా ఆశించారు ప్రజలు, కానీ అది ఒక రకంగా నిరుత్సాహపరిచింది నిన్న ఏపీలో ఉన్న ప్రజలకి. దానిపైన మరి ఏముంటుంది అనేది, ఎందుకంటే దీన్ని ఆంధ్రజ్యోతి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు, కానీ అసలు హామీల అమలుకి శ్రీకారం చుట్టలేదు అనేది ప్రజల నుంచి వస్తున్న వాతావరణం, వాళ్ళ యొక్క అభిప్రాయం. గోపాలకృష్ణ ద్వివేది అవుట్, కార్మిక శాఖ నుంచి జీఏడీకి, ఎంఎం నాయక్ అదనపు బాధ్యత,
2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు, జగన్ హయాంలో కీలక పోస్టులు, సచివాలయాలకు, ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు ఈయన నిర్వాకమే. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పేపరు, అదే ఏబిఎన్ ఛానలు, ప్రధానంగా టీవీ5 ఇట్లాంటి కొన్ని ఛానల్స్ ఐఏఎస్ ఐపీఎస్ల మీద టార్గెట్ చేశారు. ఈ ఐఏఎస్ను ఉంచొద్దు, ఈ ఐఏఎస్ని పక్కన పెట్టాలి, ఈ ఐపీఎస్ని పక్కన పెట్టాలి, లూప్ హోల్ వేయాలి, లేకపోతే వెయిటింగ్ లిస్టులు వేయాలి, ఈయనకు పోస్టింగ్ ఇవ్వద్దు. ఏంది ఇదంతా కారణం అంటే, ప్రధాన కారణం ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది ఉండ, ఆయన అవుట్ అట. అవుట్ అంటే అడిగిపోతారు, ఏదో ఒక శాఖలు వేస్తారు. ప్రభుత్వం నిర్ణయం అది వెయిటింగ్లో పెట్టినా, పనికిరాని శాఖలు ఇచ్చినా, పనికి వచ్చే శాఖలు ఇచ్చినా వాళ్ళకి పని చేయటమే వాళ్ళ బాధ్యత. దీంట్లో అవుట్లు ఉండవు, ఇన్నులు ఉండవు. ఇందులో ఏం చెబుతారు, 2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా పనిచేసిండు కాబట్టి తీసేశారట. అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని, తెలుగుదేశం పార్టీ మాట లేదని, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాలు పాటించలేదని, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయలేదని, వైసీపీకి అనుకూలంగా పనిచేయడం కాదు. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళు వైసీపీ మనుషులు అన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఆంధ్రజ్యోతి పత్రిక. కాబట్టి ఆయన్ని తీసి పక్కన పెట్టారట. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు పక్కన పెట్టాలి? ప్రజలకు చేయాల్సిన సేవలో, ప్రజలకు చేయాల్సిన పరిపాలనలో, ప్రజలకు చేయాల్సిన సంక్షేమంలో, ప్రజలకు చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా లోపం చేస్తే అవుట్ చేయాలి, పక్కన పెట్టాలి, అదే లూప్ హోల్లో వేయాలి. కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వైసీపీకి అనుకూలం, ఈయన తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి పక్కన పెడతాం అంటున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకైనా మంచి చేయలేదు, ప్రజలకు సంబంధించి చేయాల్సిన డ్యూటీస్ చేయలేదు కాబట్టి ఆయన పక్కన పెడుతున్నాను అంటలే. ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తాను, 2019 ఎన్నికల్లో ద్వివేది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండగా తెలుగుదేశం పార్టీకి పని చేయలేదు అనేది వాళ్ళ అర్థం. తెలుగుదేశం పార్టీ మాట లేదు. ఎందుకైనా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ మాట అయినా వాళ్ళు రూల్ పొజిషన్ బై లా ఫాలో కావాలి. బై లా ఫాలోగా అయితే వీళ్ళకి నచ్చదు. వీళ్ళ మాట వినాలి, వీళ్ళు చెప్పిన వార్తల్ని, వీళ్ళు రాసిన వార్తలు ప్రకారం పనిచేయాలి, వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు, మౌఖిక ఆదేశాల ప్రకారం పనిచేస్తే వాళ్ళు మంచి ఆఫీసర్లు, చాలా మంచి పెర్ఫార్మింగ్ ఉన్న ఆఫీసర్లు. కానీ దీంట్లో మొత్తం ఎపిసోడ్లు చూస్తే ప్రజలకు విషయం, ప్రజల కోణం కానీ, ప్రజల ఎజెండా కానీ, ప్రజలకు పనిచేయలేదు ఆఫీసర్లు కాబట్టి పక్కన పెడుతున్నాం, ప్రజలకు పనిచేసిన వాళ్ళని, సిన్సియర్ ఉన్న ఆఫీసర్లను తీసుకొచ్చుకుంటున్నాను ఎక్కడ చెప్పట్లే. ఇది దురదృష్టం. ఇవాళ ఈ పార్టీ ఉండొచ్చు అధికారంలో, రేపు ఇంకో పార్టీ రావచ్చు, మరి ఆ పార్టీ కూడా అంటదిగా అయ్యాల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసిన కాబట్టి ఈయన అవుటు, ఈయన ఇన్ను, ఈ అవుట్లేంది ఇన్నులేంది, ప్రజల ఎజెండా ఉండాలి. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి పక్కన పెట్టినాం, ప్రజలకు మంచి చేస్తారు కాబట్టి తీసుకొచ్చినాం, ఇది ఉండాలి తప్ప ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఎస్పెషల్గా ఈయన వైసీపీకి పనిచేసిండు, ఈయన తెలుగుదేశం పార్టీ మాట లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులను లెక్క చేయలేదు, ఇదే మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీని లెక్క చేయటం కోసం ఆఫీసర్లు ఉన్నది. ప్రజల కోసం ఉంటారా? ప్రజల కోసం పాటుపడే ఆఫీసర్లు ప్రజల కోసం ఉంటారు. పార్టీల నాయకులను సపోర్ట్ చేయటం ఏంది దరిద్రంగా? పార్టీ నాయకులను సపోర్ట్ చేస్తే ఒక రకంగా, సపోర్ట్ చేయకపోతే ఇంకో రకంగా. అంటే మీ పార్టీకి సపోర్ట్ చేయకపోతే అవతల పార్టీకి వాడు అన్నట్టు ఆయనకు కండవ కప్పి వీళ్ళే ఆయనకి వైసీపీ జెండా భుజానేసి, వైసీపీ కండవ కప్పి ఈయన వైసీపీ మనిషి అని ముద్రేసి, అంటే తెలుగుదేశం పార్టీ మాట ఏంటైనా రూల్ పొజిషన్ ప్రకారం పనిచేస్తున్నట్టు, సిన్సియర్ ఆఫీసర్ అన్నట్టు ముద్రేయటం. ప్రజల కోసం పనిచేసి రూల్ పొజిషన్ ప్రకారం పనిచేస్తే వాళ్ళు వైసీపీ మనుషులు అన్నట్టు, వైసీపీ ఆఫీసర్లు అన్నట్టు ముద్రైతే ఇది ఐఏఎస్ ఐపీఎస్లో ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది. ఇది ఒక రకంగా ఏపీలో పనిచేయాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది. భవిష్యత్తులో ఏపీలో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ రావాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియా కానీ, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ కానీ కంప్లీట్గా డివిజన్ అయినాయి. మనం చేసే పని వక్రీకరిస్తాయి, మన పైన ఒక ముద్ర వేస్తుంది, పార్టీలు ముద్రేసి మనని వ్యక్తిగత హననం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అని చెప్పి భయపడే పరిస్థితికి ఇప్పటికే వచ్చారు. ఇక అది ఎక్కువైతే అసలు ఇక్కడికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది గోపాలకృష్ణ ద్వివేది అవుట్ అట. దానికి సంబంధించి సత్యం చెప్పాల్సిందే, ఆర్థిక శాఖ కార్యదర్శికే శ్వేతపత్రం తయారీ పని అట. జగన్ ప్రభుత్వంలో కీలకంగా కేవీవి సత్యనారాయణ అడ్డదారుల్లో అప్పులు, కాక్కు సైతం అబద్ధాలు, ఆర్థికంపై త్వరలో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం, దాన్ని తయారు చేయాల్సిన అధికారిగా అప్పటి తప్పులన్నీ ఒప్పుకోవాల్సిందే. దీంతో అడ్డకత్తెరలో కేవీవి సత్యనారాయణ, సర్కార్ మారగానే ఎస్కేప్కి యత్నం, అడ్డుకొని అదే శాఖలో కొనసాగిస్తున్న ప్రభుత్వం. సత్యం చెప్పాల్సిందట. ఈయన పేరు కేవీవి సత్యనారాయణ, జగన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సెక్రటరీ అట. అసలు ఎక్కడ లేని భూప్రపంచంలో లేని అవకతవకలు చేసిండో అన్నింటినీ తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి. ఇక ఒప్పుకొని ఆయనకు ఉరిశిక్ష చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు,
సెక్రటరీ ఫర్ ఫైనాన్స్ క్యాబినెట్ అప్రూవల్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చేస్తారు, కానీ ఐఏఎస్ సొంతంగా ఏది పడితే అది చేసి లోన్లు తెచ్చి మాటకి వీళ్ళు తేడు. వీళ్ళు చెప్పేది ఏంది? అప్పులు చేశారు, అప్పులకు సంబంధించి దొంగ లెక్కలు చెప్పిండు అంటారు. అప్పులు చేసినా లెక్కలు చెప్పినా ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వం క్యాబినెట్ ముఖ్యమంత్రి వాళ్ళ ఆమోదం మేరకే చెప్తారు. ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అక్కడ చేసిన ప్రతి అవకతవకగానే ఆఫీసర్ బాధ్యత, అక్కడ ఉన్న ప్రభుత్వం బాధ్యత, ఒక ఆఫీసరు ఒక వ్యక్తి బాధ్యత ఉండదు. ఈయనట ఒప్పుకోవాలట, మొత్తం సత్యం చెప్పాల్సిందే అని అంటాడు. మరి ఆ సత్యం ఏంది అనేది చూద్దాం. సెకండ్ పేజీలో ఏందేనా, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కాగును సైతం ఏమార్చారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేతులు అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. దాన్ని తయారు చేయాల్సిన బాధ్యతను సత్యనారాయణకి అప్పగించింది. దీంతో ఆయన ఇప్పుడు సత్యం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ రద్దు చేసుకుని మాతృ సంస్థ రైల్వేస్కు వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకొని కేవీవీని అదే శాఖలో కొనసాగిస్తుంది. దీంతో గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో జరిగిన తప్పులను ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పట్లోలా మాయ నివేదికలు ఇస్తానంటే కుదరదు. ఈ విషయం అందరికంటే ఎక్కువగా సత్యనారాయణకే తెలుసునని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తాయి. ఆయన రైల్వే శాఖ నుంచి 2017లో రాష్ట్రానికి డిప్యుటేషన్ పై ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక శాఖలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడు వచ్చిండి ఆయన రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్లో? 2017 సంవత్సరంలో వచ్చిండు. అప్పటి నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతుండు. అసలు ఆయన తీసుకొచ్చింది ఎవరు డిప్యుటేషన్ పైన? చంద్రబాబు నాయుడు గారు. 2017 అంటే ఎవరు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. 2017లో ఏరి కోరి తెచ్చుకున్నాడు రైల్వేస్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైల్వేస్ నుంచి కేవీవి సత్యనారాయణని తీసుకొచ్చి ఆయన మంచి నైపుణ్యం ఉంది, ఆర్థిక శాఖకి ఏనే కావాలని చెప్పి అప్పటి నుంచి ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉంది. అంటే ఆయన మొత్తం 7 సంవత్సరాలు పనిచేస్తే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పనిచేసిండు. అసలు ఆయన రావటానికి డిప్యుటేషన్ పైన రైల్వేస్ నుంచి రావడానికి నాంది ఇనిషియేటివ్ తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్ట. కాబట్టి అంటే వార్త రాసేటప్పుడు సత్యం చెప్పాల్సింది, ఈ సత్యాన్ని తీసుకొచ్చింది, ఈ సత్యం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి చెప్పాలా. ఈ సత్యం అనే వ్యక్తిని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే మరి ద్రోహం చేసిండే ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తీసుకొస్తే ఆయన్నే ఉంచిండు. జగన్మోహన్ రెడ్డి తీసేయలే, ఇట్లా మాకు సహకరించలేదు, ఈయన పాత ప్రభుత్వంలో ఉండు కాబట్టి ఈయన్ని తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆయనకు ముద్ర వేసి అవుటు, ఈయన ఇన్ను అని పెట్టలే. ఈయన అవుటు గాలే, ఇన్ను గాలే, ఈయన పాతవుడే కంటిన్యూ అయ్యిండు. కాబట్టి ఇప్పుడు సత్యం ఏదైనా చెప్పినా కానీ అది చంద్రబాబు నాయుడు మేడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే తీసుకొచ్చింది ఆయన ఏరి కోరి, మంచి ఆఫీసర్ అని. మళ్ళీ ఆయనతో చెప్పించినా, ఆయన నోటితో చెప్పించినా దీన్ని అసలు ఆయన పునాది ఎక్కడ పడ్డదంటే 2017లో చంద్రబాబు నాయుడు గారు రైల్వేస్ నుంచి తీసుకొచ్చుకున్నాడు. ఇది ఇందులో సత్యం చెప్పేది ఉండదు, మన ఉండదు, ఈ శ్వేతపత్రాలతో అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. ఇదంతా టైం వేస్టు, మైండ్ గేము. ఏదో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఏదో అద్భుతాలు ఏదో జరిగినాయి, జరిగినాయి. ఇక అదంతా రాష్ట్రం అంతా అప్పుల్లోకి పోయింది. ఇక ప్రజలంతా జైలుకు పోతారు, జనం అంతా జైలుకు పోతారు, జనం సొమ్ము అంతా ఎవరు వచ్చి క్యాప్చర్ చేస్తారు, తనఖాలు వేస్తారు అనే ఒక క్రియేషన్ తప్ప ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఏంది? ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ, 50 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, 4 లక్షల ఉద్యోగాలు కానీ, పోలవరం కానీ, ఇది అమరావతి కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ఇట్లా అత్యంత ప్రాధాన్యమైన అత్యంత అవసరమైన ఇవాళ రాష్ట్రానికి ఉంది. కేంద్రంలో కీలకమైన భూమికి పోషిస్తుండ్రు. ఇవన్నీ డిమాండ్ చేస్తారు, ప్రజలు అడుగుతారు. మిమ్మల్ని ఎన్నుకున్న దేనికి అవి తేండి అంటారు. అక్కడ తెచ్చే అవకాశం లేదు, ఆయన గట్టిగా మాట్లాడే అవకాశం లేదు. పరిపాలన ఏం చేతిలో ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఏం చేతిలో ఉంది. కానీ ఈయనకున్న బొక్కలు ఈయనకే ఉన్నాయి. అడిగే సాహసం కానీ, అడిగే ధైర్యం కానీ చేస్తారనేది ప్రజల్లో నమ్మకం, ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ శ్వేతపత్రాలు కానీ, 7 రకాల శ్వేతపత్రాలట. ఏం చేయాలా శ్వేతపత్రాలు చూసి ప్రజలు? ఏం చేయాలా ప్రజలు శ్వేతపత్రాలు చూసి? ఇప్పుడు శ్వేతపత్రాలు చూసి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందేంది? ఓటు వేస్తారో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఏది కావాలన్నా అది ఎన్నుకుంటారు. ప్రభుత్వాన్ని మార్చారు, మీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ మీరు అదే శ్వేతపత్రాలు చేసి ఆ శ్వేతపత్రాల వ్యవహారం నువ్వు విడుదల చేయకముందే ప్రజలకు తెలిసింది కాబట్టే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మీరు చెప్పిన మాటలు వినే కదా, మీరు చెప్పిన మాటలు నమ్మే కదా. జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి ఉన్మాది, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు, మేము వస్తే పునర్నిర్మాణం చేస్తామన్నందుకే కదా. మళ్ళీ మీరు చేసే
శ్వేతపత్రంలో అదే ఉంటుంది. మళ్ళా విధ్వంసం, మళ్ళా సైకో, మళ్ళా ఉన్మాదం, మళ్ళా అప్పులు చేసిండు, మళ్ళా తనఖాలు పెట్టిండు. ఇవే కదా చెప్పేది. కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ చెప్పితేనే కదా ప్రజలు నమ్మి మీకు ఓటేసింది. మళ్ళీ ఈ టైంపాస్ వ్యవహారాలు ఎందుకు? ఈ టైంపాస్ వ్యవహారాలు ఎందుకంటే డైవర్షన్ చేయటం. మీరు అన్న హామీల నుంచి డైవర్షన్ చేసి ప్రజల్ని 5 సంవత్సరాలు ఈ మహిమలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, అయిపోయింది, ఇక భూమి బద్దలైంది, భూకంపాలు వచ్చినాయి, ఇక మనం కోలుకోము, మనం పెద్ద బాయిలో పడ్డాం అని చెప్పడానికి తప్ప ఈ చెప్పే కదా వాటిని చెప్పే ఓట్లు వేసుకుంటారు. మళ్ళా కొత్తగా శ్వేతపత్రాలు, దానికి ఒక టైం వేస్ట్, దానికి ఒక సంవత్సర కాలం పాటు ఎపిసోడ్లు, ఇగో ఈ పత్రికలలో రాయటం, మనం చూడటం, వినటం. కాబట్టి దీంట్లో కడుపు నిండదు ప్రజలకి. కడుపు నిండేది మీరు ఇస్తానన్న హామీలు, మీరు చేస్తానన్న పనులు చేస్తే కడుపు నిండిద్ది. అవి చేయటానికి మీకు ఆడ లేదు వ్యవహారం. అది అయ్యేది కాదని తెలుసు. మీరు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఆ హామీల నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. మోసం చేసినట్టు ముద్రపడింది. కాబట్టి ఏదో ఒక రకంగా టైం పాస్ చేసి గడిచిన 5 సంవత్సరాలకు ఇది జరిగింది, ఏదో జరిగిందని అభూత కల్పనలు మొత్తాన్ని ప్రజలను అయితే మెస్మరైజ్ చేసే ప్రయత్నం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. ఈ మైండ్ గేమ్ ఎన్ని రోజులు సాగదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఎమర్జెన్సీ మాయన మచ్చ, కాంగ్రెస్పై ప్రధాని మోదీ మండిపాటు, దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్తతనం మర్చిపోదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి, ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు, వరుసగా 3వ సారి నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లయింది, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చ జరగాలి, వికసిత్ భారత లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 50 సంవత్సరాలు అయిందట ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి. ఆ 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఆయన మాట్లాడిండు. ఎమర్జెన్సీ మాయన మచ్చ, దేశాన్ని జైలుగా మార్చారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ అని పదే ఎమర్జెన్సీ జరిగింది, అది అయిపోయింది, దానికోసం పెద్ద ఉద్యమాలు జరిగినాయి. దాన్ని గుర్తు చేయడం తప్ప ఇప్పుడు మీరు వికసిత భారత్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుంది పరిపాలన? మీ దగ్గర అసలు ఏమీ అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. అనేక మంది మేధావుల్ని జైళ్ళలో పెట్టారు. అనేక మంది ప్రొఫెసర్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, జర్నలిస్టులని తీసిపోయి జైల్లో పెట్టారు. మరి దాన్ని ఏమంటారు? అంటే మీరు చేస్తేనే తప్పు, మీరు చేస్తేనే ఒప్పు, యువతలోడు చేస్తే తప్పు, మీరు చేస్తే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారం అనే పద్ధతిలో బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. మీ నీట్ పరీక్ష పేపర్ పైన అనేక రకాలుగా దాదాపు 10-15 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఒక్కరోజు నో రిప్లై. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ పైన ఇవాళ నోరిప్పి ఏదో అద్భుతం కొత్తగా కనిపెట్టినట్టు, జనాలకు ఎవరికి తెలవంది, చరిత్ర నేను బయటికి చెప్తున్నట్టు ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. మీ పరిపాలన జరుగుతున్న అవకతవకలేంది? మీ పరిపాలన జరుగుతున్న యూజీసీ నెట్ రద్దు ఎందుకు అయింది? నీట్ ఎందుకు ఇట్లా త్రిశంక స్వర్గంలో పడ్డది? దీనిపైన ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి? ఈ లీకేజీ లేని 30 లక్షలకు పేపర్లు అమ్ముకోవటం ఏంది? వీటిపైన కదా మీరు మాట్లాడాల్సింది. యువతకు ఉద్యోగాలు ఏంది? ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని వాటిపైన ఏంది? పెట్రోల్ డీజిల్ సంగతి ఏంది? గ్యాస్ సంగతి ఏంది? ఇది మీరు చెప్పాల్సింది. మళ్ళీ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగింది. 50 సంవత్సరాల నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం, ఇంటనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నారు. మళ్ళీ దాన్ని కొత్తగా ఏదో దాని నుంచి ఏదో ఈయన అద్భుతం కనిపెట్టినట్టు, ఈ అద్భుత దీపాన్ని అందరు చూడాలన్నట్టు చెప్తే చెప్పండి. దాని అసలు విషయాలు పక్కన పెట్టి, ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు పక్కన పెట్టి, ఇష్యూ జరుగుతున్న దాన్ని పక్కన పెట్టి, కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ బొచ్చాడు ఉన్నాయి, వాటిని వదిలేశారు. అంటే జనాల చెవిలో ఇంకా పూలు పెట్టే కార్యక్రమం మోడీ గారు చేస్తున్నట్టే ఉంది. ఇదొక వార్త. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. మనం చేసిన మంచి అందరికీ తెలుసు, తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపే చూస్తారు. నేతలు కార్యకర్తలతో మాటామంతి, 3వ రోజు ప్రజలతో మమేకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3వ రోజు సోమవారం కూడా బిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని వినతి పత్రాలను స్వీకరించారు. ఇది ఒక వార్త. పులివెందుల్లో గత 3 రోజులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని అనేక వేల మంది తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్తూ అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, తప్పకుండా ప్రజలు మళ్ళీ మన వైపే చూస్తారు,
మనం చేసిన మంచి అట్లే ఉంది, అది చెరిపితే చెరిగేది కాదు. వీళ్ళ శ్వేతపత్రాలతోని వీళ్ళ వెకిల్ రాతలతో అవి పోవు, ప్రజల గుండెల్లో మనం ఏం చేసినాం అది నిక్షిప్తమైంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకోటి, ప్రసారాలు నిలిపేత పత్రికా స్వేచ్ఛకే ముప్పు, సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదు, సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఛానల్ నిలిపేతపై న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అథారిటీ చెప్పింది. ప్రసారాలు నిలిపేత పత్రికా స్వేచ్ఛకే ముప్పు. ఇది సాక్షి పేపరు, సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఈ ఛానల్ని నిషేధించారట. ఈ ఛానల్ని బ్యాన్ చేశారు ఏపీలో. ఎస్సీ వాళ్ళకి చెప్పి, ఏది కేబుల్ ఆపరేటర్స్ చెప్పి ఈ ఛానల్ని ఎంఎస్ఓలా ఏదంటారు, ఎంఎస్ఓలకి చెప్పి మొత్తానికి అయితే ఈ ఛానల్ని ఆపారు. ఈ ఛానల్ని ఆపితే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి ఒక ఏబిఎన్ ఛానల్ లేదా ఇంకో ఛానల్ XYZ ఏబిఎన్ ఛానల్ లాంటి ఛానల్ అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలుగా, పచ్చ మీడియాగా ముద్రపడ్డ పత్రికలను ఏదన్నా మిగతా వాటికి మళ్ళీ లేదు, ఓన్లీ వాటికే పాపం. వాటిని ఏదైనా బ్యాన్ చేయటం, వాటిని నిలిపి పత్రికా స్వేచ్ఛ పైన గొడ్డలు పెట్టు, పత్రికా స్వేచ్ఛ పైన ఉన్మాది, ఉగ్రవాది లేకపోతే ఏది సైకో దాడి చేస్తాను అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఏకంగా 4 ఛానళ్ళు ఒక పత్రిక పైన డైరెక్ట్గా గొడ్డలు పెట్టి నరికారు కదా. దీనిపైన ఎందుకు రాయాలా ఈనాడు, దీనిపైన ఎందుకు రాయాలా ఏబిఎన్? నిజంగానే మీరు పత్రికలు అయితే, నిజంగానే మీరు టీవీలు అయితే మరి ఈ టీవీలు కాదా, ఈ పత్రికలు కాదా? అంటే మీకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, పచ్చ మీడియాకు అనుకూలంగా, పచ్చ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పత్రికలు, మాట్లాడే టీవీలే పత్రికల, వాటికి ఉండేదే స్వేచ్ఛ, మిగతా వాటికి ఉండేది స్వేచ్ఛ కాదా? మిగతా పత్రికలు కావా, మిగతా ఛానల్ కావా అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించేవాళ్ళు ప్రజల ప్రభుత్వం వచ్చింది అని అంటారు, ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల సంక్షేమ ప్రభుత్వం వచ్చింది అని పదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన పత్రికలు మాట్లాడు. ఏది మరి ప్రజాస్వామ్యం? ఇదే. ప్రసారాలు నిలిపేయటం, స్వేచ్ఛ మీద భంగం కలిగించడం, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం, దీని పత్రికా స్వేచ్ఛకి భంగం అనరా? ఓన్లీ ఏబిఎన్ ఛానల్ పైన బ్యాన్ వేస్తేనే పత్రికా స్వేచ్ఛ, అదే పత్రిక అదే టీవీ తప్ప మిగతా టీవీలు మాట్లాడే మాటలు కావు, మిగతా టీవీలు చేసే జర్నలిజం కాదు, మీరు చేసేది జర్నలిజమా? అంటే మొత్తానికి ఏంటంటే ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, టీవీ5 కానీ ఇట్లాంటి కానీ వాళ్ళ వర్షన్ ఏంది? వాళ్ళే పత్రికలు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించేదంటే ఆ 4 పత్రికలు, ఆ 4 టీవీలు. వాళ్ళ గురించి భజన చేసేవాళ్ళే టీవీలు, వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళే ఛానల్స్, పత్రికలు. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు, వాళ్ళని అడిగేవాళ్ళు పత్రికల కింద లెక్క కాదు, టీవీల కింద లెక్క కాదు. వాటిని ఆపినా ఒకటే, నడిపినా ఒకటే అనే పద్ధతిలో చేస్తున్నారు. ఇది ఒక వార్త. న్యూస్ ఛానళ్లపై నిషేధం ఎత్తివేయాలి, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు. న్యూస్ ఛానళ్లపై నిషేధం ఎత్తివేయాలని అడుగుతుండు. మరి ఇక ఎత్తేసే పరిస్థితి ఉండదు, ఒకటే వాళ్ళ జపం చేస్తే ఎత్తేస్తారు, అప్పటిదాకా ఎత్తేసే పరిస్థితి ఉండదు. 7 శ్వేతపత్రాలట. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని మంత్రివర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్తు, పర్యావరణం, లిక్కరు, ఎక్సైజు, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు 2-3 రోజులకు ఒకసారి వీటిని విడుదల చేయాలా. ఈ సినిమా చూడాలి మనం. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు అట ఈ రీల్ రోజు ఒక ఎపిసోడ్ నడుతుంది. 7 అట. ఒకటి అమరావతి అట, ఇంకోటి పోలవరం అట, విద్యుత్తు, పర్యావరణం, లిక్కరు, ఎక్సైజు, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖ. ఈ శాఖల గురించి, ఈ విషయాల గురించి పదే ఇని చెవులు చిల్లు పడ్డాయి. మీ పత్రికలు రాసి మీరు మాట్లాడిన వ్యవహారాలు చెవులు చిల్లు పడ్డాయి. మీరు చెప్పిన మాటలను నమ్మి ఓట్లు వేశారు, ఎక్కిచ్చారు పదవులకు. మీరు నెలల పాటు ఎపిసోడ్లు వేసుకుంటూ 2-3 రోజులకు ఒకసారి రావాలట. అంటే మర్చిపోవడం, జనాలు డైవర్షన్ చేయటం. 2-3 రోజులకు ఒకసారి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇగో ఇది జరిగింది, అది జరిగింది, భూమి బద్దలు అయిపోయింది, 7 లక్షల కోట్లు పోయినాయి, 6 లక్షల కోట్లు పోయినాయి అని చెప్పేసి ప్రజలు దాని గురించి ఇక మాట్లాడుకోవాలి. ప్రజలు దాని గురించి మాట్లాడితే ఏమైంది? ప్రజలకు ఇచ్చిన హామీ గురించి ప్రజలు మర్చిపోవాలి. ఇది స్ట్రాటజీ. ప్రజలకు ఇస్తానన్న 50 సంవత్సరాల పెన్షన్, ప్రజలకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు, ఉద్యోగులకి ఇస్తానన్న బెనిఫిట్స్, రైతులకి ఇస్తానని గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఇస్తానని ఉచిత బస్సు, ఇలాంటివి మర్చిపోవాలి. ఇది మార్చడం, టైం పాస్ చేయటం అన్నాడు. ఎట్లాగా మాకు అనుకున్న పదవి వచ్చింది, సీట్లు ఎక్కినాం, ఇక వీకేది ఏం లేదు కదా 5 ఏళ్ళ దాకా. కాబట్టి టైం పాస్ చేసి 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఒక తాయిలాలు ఇస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా ఆలోచిస్తారు, విజ్ఞులు.
ఈ మీ డైవర్షను మీ శ్వేతపత్రాలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీ శ్వేతపత్రాలు కేవలం డైవర్షనే, మైండ్ గేమ్ మాత్రమే. మీరు అన్న హామీలని డైవర్ట్ చేయటానికి తప్ప, మీరు అన్న హామీలని అడుగున పెట్టడానికి తప్ప, తొంగలో దొక్కే కార్యక్రమం తప్ప అనేది అలా 5 కోట్ల మంది ఆంధ్రులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఇది సాక్షికి సంబంధించి. వాలంటీర్లకు బాబు వెన్నుపోటు. వాలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి నెలకు 10,000 జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వాలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు అని సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. వాలంటీర్ల వ్యవస్థలకి ఇక మంగళం పాడే కార్యక్రమం మొదలైనట్టే అనిపిస్తుంది. నిన్న వాస్తవం కేబినెట్ మీటింగ్లో ఈ అంశం వస్తుంది. ఎందుకంటే 1 జూలైకి పెన్షన్ పంపిణీ చేయాలి కాబట్టి వీళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ ఇస్తారు అనుకున్నారు. వాళ్ళకి మంగళం పాడే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కేబినెట్. అసలు వీళ్ళు ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో పంపిణీ చేయొచ్చని పదే వితండవాదం వేశారు. మరి సచివాలయ ఉద్యోగుల పనులని ఎవరు చేయాలి? మరి సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి పెన్షన్ల పంపిణీకి పెట్టి సచివాలయ వ్యవస్థను ఎత్తేత్తడా? లేదా సచివాలయంలో ఇప్పటిదాకా ప్రజలు 5 సంవత్సరాలు ప్రతి విషయంలో వాళ్ళకి కావాల్సిన పనులల్లో అక్కడికే వాళ్ళ గ్రామంలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పనులు చేయించుకున్నారు. ఆ వ్యవస్థను ఎత్తేసి మళ్ళీ మండలం జిల్లా హెడ్ క్వార్టర్కి అటాచ్ చేసి ప్రజల్ని మండలాలకి జిల్లాలకు దిప్పే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది ఏపీలో. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను నిజంగానే ఉంచదలుచుకుంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నేను 5,000 కాదు 10,000 ఇస్తా, వ్యవస్థ అట్లే ఉంటుందని చెప్పిండు. మరి ఆ వ్యవస్థ అట్లే ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్లో పెట్టి ఆ వ్యవస్థతోనే రేపు పంపిణీ చేస్తాం, రిజైన్ చేసిన వాళ్ళు తర్వాత సంగతి మాట్లాడతాం. ఉన్నోళ్ళు అయితే ఉన్నారు కదా, ఆ ఉన్నోళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం చేయాలి కదా. ఇప్పుడు 1,00,000 మందా లేకపోతే 80,000 మంది రిజైన్ చేశారు. మొత్తం 2,66,000 మంది ఉన్నారు. అంటే దాదాపు ఇంకొక 1,50,000 పైగానే ఉంటారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? 1,24,000 మంది ఉన్నారు. వాళ్ళతోనే పంపిణీ చేయగలుగుతున్నప్పుడు 1,50,000 మంది ఉన్న వాలంటీర్లతోనే పంపిణీ చేయొచ్చు కదా. అంటే వాలంటీర్ని ఎన్నుపోటు పొడిచే కార్యక్రమం, వాలంటీర్ని పెన్ను పోటుతో తొలగించే కార్యక్రమం చేయబోతుండు. చేయటంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసేసి గ్రామ సచివాలయ వ్యవస్థలో ఓన్లీ వాలంటీర్ పెన్షన్ల పంపిణీకి వాళ్ళని వాడుకొని అసలు సచివాలయ వ్యవస్థనే ఎత్తేసే కార్యక్రమం ఏమైనా చేస్తాడా అనేది ఇప్పుడు అనుమానం ఉంది. ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళు నిజంగానే సచివాలయ వ్యవస్థను ఎత్తేయడం జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారాన్ని డీసెంట్రలైజ్ చేసిండో దాన్ని పవర్ని సెంట్రలైజ్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఇది మొత్తానికైతే బాబు వెన్నుపోటు పొడిచిండట వాలంటీర్లకి. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చింది. కీలక హామీలకు ఆమోదముద్ర. మంత్రివర్గం తొలి సమావేశంలోనే పచ్చజెండా. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు చెల్లు చిట్టు. సామాజిక భద్రత పెంచి 4,000 పెంపు. 4 నెలల్లో నైపుణ్య గణన. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లు. ఇదంతా పాత కథ. ఆయన 5 సంతకాలు పెట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో కొత్తగా కీలకమైన హామీలకు ఆమోదముద్ర అంటే క్యాబినెట్ ఆమోదముద్ర తెలిసినట్టు కొత్తగా క్యాబినెట్లో ఏమైనా మాట్లాడి ఉంటే, కొత్తగా మాట్లాడి కొత్త విషయాలు ఏమైనా చేస్తుంటే దాంట్లో ఇది వాస్తవంగా ముఖ్యమైన అంశాలు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.